లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కడప కార్పొరేషన్లో వైసీపీ పట్టు కోల్పోతున్నామని వైసీపీ భయపడుతుందా? మేయర్ సురేష్ నియంతపాలనతో విసిగిపోతున్నామంటున్న వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకున్న నాదుడే లేడంటున్న కార్పొరేటర్లను ఆ పార్టీ కాపాడుకోగలుగుతుందా? కడప కార్పొరేషన్ చేజారిపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత పరువు పోతుందన్న విషయం జగన్కి తెలిసిందే. అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటానికి స్వయంగా తానే కార్పొరేటర్లు బుజ్జగిస్తున్నారా? పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న టీడీపీ వైసీపీకి షాక్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందా? కడపలో వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కకుండా బుజ్జగించేందుకు నేరుగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. ఈ మధ్య కాలంలో వైసీపీని వీడిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. మరో 12 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత జిల్లాలోని కడప కార్పొరేషన్ చేజారిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పార్టీపై పడుతుందని జగన్ భయపడుతున్నారట. అందుకే వైసీపీ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగారట. ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లకు ఉన్న సమస్యలేంటి అనే దిశగా జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే నడుస్తోంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటే తర్వాత జగన్ దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వర్గీయులే కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య సఖ్యత లోపం ఉంది. వైసీపీ నేతల విభేదాలను టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో టీడీపీ గూటికి సుమారు 20 మంది కార్పొరేటర్లు వెళ్తున్నారన్న ప్రచారం జరిగింది. వారితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా 2 సార్లు సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనతో మీ వెంటే ఉంటామని చెప్పినప్పటికీ ఒకేసారి 7 కార్పొరేటర్లు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. అంతకుముందే మరో కార్పొరేటర్ సిటీ కేబుల్ సూర్యనారాయణ సైకిల్ ఎక్కారు. మరో 12 మంది టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల వైఖరితోనే కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డే వారిద్దరిని దెబ్బకొట్టడానికి వాంటెడ్ గా కార్పొరేటర్లను టీడీపీలోకి పంపిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సొంత జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లి మేయర్ పదవి చేజారితే అది స్టేట్ ఇష్యూ అయ్యి వైసీపీకి మరింత డ్యామేజ్ అవుతుందని జగన్ ఆందోళన చెందుతున్నారట. అందుకే దాన్ని చక్కబెట్టాల్సిందిగా అవినాష్ కు బాధ్యతలు అప్పజెప్పారంటారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న కారణంగా మరోసారి కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాలేకపోయారట. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకల కోసం జిల్లాకు వచ్చిన జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలతో కలిసి 36 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లతో ఇడుపులపాయలో సమావేశమయ్యారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను నేరుగా బుజ్జగించే ప్రయత్నం చేశారట. మీరు పార్టీ మారొద్దు, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నేను కూడా 16 నెలలు జైల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. కేసులు పెడతారు, బెదిరింపులకు దిగుతారు. రాబో రోజుల్లో మరింత సీరియస్ గా ఉంటుంది. మీరు పార్టీలో ఉండండి. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందర్నీ బాగా చూసుకుంటానని కార్పొరేటర్లతో చెప్పారట. 2019లో అధికారంలోకి వస్తే బిర్యానీ తినిపిస్తామని చెప్పారు కదా సార్. కనీసం దాని వాసన కూడా మమ్మల్ని చూడనీయలేదు. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కొందరు కార్పొరేటర్లు జగన్ ముందే ఆవేదన వ్యక్తం చేశారట. దానికి ఆ విషయం తన దృష్టికి రాలేదన్న జగన్ ఇక నుంచి మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారట. అదలా ఉంటే ఇంతకాలానికి జగన్తో నేరుగా మాట్లాడే అవకాశం రావడంతో కార్పొరేటర్లు ఫ్యామిలీలతో సహా ఇడుపులపాయ వెళ్లారట. పార్టీ మారకుండా ఉండడానికి ఏవైనా తాయిలాలు ఇస్తారని వారు ఆశించారట. ఒక్కో కార్పొరేటర్ కి కనీసం 10 లక్షలైనా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారట. అయితే జగన్ అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ రొటీన్ గా బిర్యానీ కబూర్లే చెప్పారని కార్పొరేటర్లు నిరాశపడ్డారట. చేసేదేమీ లేక ఉసూరుమంటూ వచ్చేశారట. మరి చూడాలి మున్ముందు కడప కార్పొరేషన్ ఈక్వేషన్లు ఎలా ఉంటాయో. For more videos like this, subscribe Big TV channel.